ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 17వ అధ్యాయము 20 నుండి 37వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ప్రియ బిడ్డలారా, ఎలా ఉన్నారు? మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారా? మీ హృదయంలో, మీ మనస్సులో సమాధానం, సంతోషం నిండుగా పొర్లిపారుచున్నాయా? లేకపోతే మీరు చింతాక్రాంతులై ఏదో ఆలోచించుకుంటూ మీ జీవిత దినములను గడుపుచున్నారా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక మాట చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మీతో చెప్పాలనుకున్న ఆ మాటను నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యేసు ప్రభువారు మేడగదిలో తన 12 మంది శిష్యులతో విస్తారంగా మాట్లాడుతూ కొద్దిసేపట్లో ఆయన కెద్రోను వాగు దాటి గెత్సెమనే ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయబోతున్నారు. అక్కడ ప్రభువారు అరెస్టు చేయబడి ఆయనని ఈడ్చుకొని వెళ్ళి ఆ రాత్రి అనేకమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి అవమానాలు, ప్రజలందరూ కూడా ఆయనని తోలనాడి ఎర్రటి అంగి తొడిగి ముళ్ళ కిరీటం పెట్టి పిడిగుద్దులు గుద్ది ఎన్నెన్నో విధాలుగా ఆయనని బాధ పెట్టబోతున్నారు. అటువంటి సమయంలో తన 12 మంది శిష్యులతో ఆయన సంభాషిస్తూ, ఇక నేను మీ మధ్యలో ఉండను, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మరలా మీ యొద్దకు నేను వద్దును అని చెబుతూ ఈ మాటలన్నీ కూడా ఆ శిష్యులకి ఉపదేశిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు భారముతో నింపబడ్డాయి. వాళ్ళ కన్నుల్లో ఆ నీళ్లు కారిపోవడం ప్రారంభిస్తున్నాయి. వాళ్ళ మనసంతా కూడా ఆందోళనకు గురైపోయింది. వారి మనస్సు, వారి హృదయం కకావికలమైపోయింది. వారిని గమనించిన ప్రభు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని వారిని ధైర్యపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు ఇదే మాట నీతో సెలవిస్తున్నారు. నా ప్రియ బిడ్డ, నీ హృదయాన్ని ఏమాత్రం కూడా భయానికి, కలవరానికి, ఆందోళనకు, చింతకు గురి కానియవద్దు. నేను నీతో కూడా ఉన్నాను. నాయందు నీవు విశ్వాసముంచు,
నీ విశ్వాసము ద్వారా నేను నీకు ఒక గొప్ప మేలుని చేయబోతున్నాను. ఎందుకు నీవు ఆందోళన చెందుతున్నావు అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కోర్టు సమస్యల, లేకపోతే అవమానాల, నిందల, ఇరుకైన పరిస్థితుల, అనేక రకాల సమస్యలకు మీ హృదయం భయముతో కంపిస్తుందా? ఏ విధమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి? ప్రభు అంటున్నారు, నా బిడ్డ, నీ హృదయాన్ని కలవరపడనీయకు, నా యందు విశ్వాసముంచు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ప్రభువుని విశ్వసించిన వారు ఎవరు కానీ, ఎప్పుడు కానీ, ఎక్కడ కానీ నశించిపోలేదని, పాడైపోలేదని. అవును, ప్రభు నమ్మిన ఏ వ్యక్తి కూడా నేను నశించిపోయాను, నేను ఆరిపోయాను, నాకే మేలు జరగలేదు అని చెప్పడం నా చెవులతో నేను ఎన్నడూ వినలేదు. ఈరోజు నీవు ఆయన యందు విశ్వాసముంచు, నీవు ఆయనలో నమ్మకం పెట్టుకో, ఆయన వాగ్దానాల మీద నీవు ఆధారపడు. ఆ వాగ్దానాలనే ఒక మెత్తటి పరుపుగా నువ్వు మార్చుకొని, ఆ వాగ్దానాలనేది ఆ పరుపు మీద నీవు విశ్రాంతి తీసుకో. తప్పకుండా నీకు ఆదరణ, నీకు శాంతి, నీకు సమాధానం నా ప్రభు నీకు అనుగ్రహిస్తారు. నీ కన్నీరు తుడుచుకొని ఒకసారి ఆయన వైపు చూడు, తప్పక మేలు పొందుకుంటావు. దేవుడు సమృద్ధిగా మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో తేటగా, స్పష్టంగా ఒక అద్భుతమైన, ఆదరణకరమైన వాగ్దానము ద్వారా మాట్లాడుతూ వచ్చారు. మా ప్రియ తండ్రి, మేము ఏ విధమైన కలవరానికి గురి కాకుండా మీ సన్నిధిలో సమాధానముతో జీవించడానికి మీ వాగ్దానాలనే మా బలముగా మార్చుకొని ధైర్యముగా, నిరీక్షణతో మేము జీవించడానికి సహాయం చేయమని యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.